వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రభుత్వ స్కీమ్లన్నీ స్కాములుగా మార్చేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎద్దేవా చేశారు. అద్దంకి నియోజకవర్గంలోని వెంపరాల గ్రామంలో 5 కోట్ల 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న తార్ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలోనే చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ది పథకాలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో రంగులు మార్చే ఊసరవెల్లిలా గ్రామాల్లో తిరుగుతోందన్నారు. కానీ ప్రజలే వారికి సరైన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ వంటి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో అమలవటం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చేపట్టిన కార్యక్రమం ద్వారా గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో దాదాపు ఇప్పటికే 30 లక్షల రూపాయలు సీసీ రోడ్లు, 15-16 లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీలో మొత్తం కూడా ఇంటింటికి కుళాయి ఇవ్వాలనే కార్యక్రమం ద్వారా ఇవాళ కుళాయి ఇస్తున్నాం. అది కాక ఈ ప్రాంతంలో ఈ గ్రామానికి దాదాపు ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది రోడ్డు వేసి. ఇవాళ దాదాపు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు దృష్టి తీసుకెళ్ళి ఇమీడియట్గా దాదాపు 5 కోట్ల 10 లక్షలు శాంక్షన్ చేయించాం. పక్కనే కొప్పరపాడు, కొత్తూరు రోడ్డుకి ఇంకొక 5 కోట్లు, మొత్తం 10 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు అంతా ఇప్పుడు స్టార్ట్ చేసాం. 5 నెలల్లో పూర్తిగా అయిపోతుంది. ఇప్పటిదాకా ఈ అద్దం కాన్స్టిట్యూన్స్ 40 కోట్ల రూపాయలతోటి పంచాయతీరాజు, అట్లానే నాబార్డు ద్వారా కానీ లేకపోతే ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ రోడ్లు వేయడం జరిగింది. 50 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసాము. అదేవిధంగా ఆర్ఎండ్బీలో 20 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసాం. గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందనమాట. నిర్వీర్యం చేసి రోడ్లు వ్యవస్థలన్నీ పోటీ చేయడం వల్ల వాళ్ళు చాలా కష్టం ఉంది వేయటం కూడా. అయినా సరే డబ్బులు తీసుకురావటం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి చెట్ల కట్ట వేపిస్తూ ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బాబు షూరిటీ మోసం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకొని గ్రామాల్లో తిరుగుతున్నారు. మీరు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీరు 5 సంవత్సరాల్లో ఏం కార్యక్రమాలు చేశారు, మనం 5 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేశామని దాన్ని దృష్టికి తీసుకెళ్ళి ప్రజలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే చేయనివాడు చేసినవాడు ఒకే రకంగా ప్రజలు చూడకూడదు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, పెన్షన్లు ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ ఇవ్వనన్ని పెన్షన్లు, ఎక్కడ ఇవ్వనంత డబ్బులు పెన్షన్ల మీద ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా తల్లికి వందనం ద్వారా పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా గ్యాస్ ఇస్తున్నాము. 1 కాదు 2 కాదు కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అంట. అయినా సరే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఒక కార్యక్రమం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. వాళ్ళ పార్టీ ప్రజల్లో చెడ్డ పేరు వచ్చేసింది, నిర్వీర్యం అయిపోయింది, అన్ని స్కాముల్లో చిక్కిపోయింది ఆ పార్టీ. ఒక పక్కన లెక్కల స్కాములు, అన్ని స్కాములు చిక్కిపోయి కొట్టుపెట్లు ఆడుతున్నారు. అందుకని ఏదో ఒక దొంగ కార్యక్రమం పెట్టుకొని ప్రజల్లోకి వచ్చి మన మీద బురద వేయాలని చూస్తున్నారు. దీన్ని ప్రజలు కూడా ఖండించాల్సిన అవసరం.